జూన్ నెల 3వ వారంలో మేషరాశి వారికి కలలో కూడా ఊహించని పెను మార్పులు. అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. జరగబోయేది ఇదే. జూన్ నెల 3వ వారంలో మేషరాశి వారికి వారి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. వారి వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలివేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటిగా కార్యములైనా సైతం వీరు సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి యొక్క పతనానికి కూడా దారి తీయవచ్చు. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత వ్యాపార ధోరణి కూడా ఉండే అవకాశము ఉంది. అలాగే మూర్ఖత్వం కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ నెల 3వ వారంలో వీరికి కళలో కూడా ఊహించని అద్భుతం అయితే జరగబోతూ ఉంది. శ్రమకు తగినటువంటి ఫలితం మీకు దక్కుతుంది. పెద్దల నుండి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటి వారి సహకారంతో పనులు త్వరగా పూర్తి అవుతాయి. శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. గ్రహబలం విశేషంగా యోగిస్తోందండి. గ్రహ లాభాలు చాలా గొప్పగా ఉంటాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి అవుతుంది. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగలిగినటువంటి సామర్థ్యత కలిగి ఉంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయం. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మీకు ఈ సమయంలో అంటే ఈ వారం మొత్తం కూడా శుభప్రదమైన ఫలితాలతో ముందుకు అనేది సాగుతుంది. ఇష్టదేవత సందర్శనం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత మరియు అననుకూలత కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి. ముఖ్యంగా ఉద్యోగులకు పురోగతి అనేది కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించిన శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త ఏడాదిలో మీకు 4 గ్రహాలు తమ యొక్క స్థానాలను మార్చాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించారు. ఈ సమయంలో మేషరాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం కంటే కూడా ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ కాలంలో మీరు ఆస్తి, బంగారం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. మీ భాగస్వామితో జీవితం కూడా చాలా ఆనందకరంగా సాగుతుంది. ఈ కాలంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరగనున్నాయి. ఈ సంవత్సరం కుటుంబ జీవితం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరగవచ్చు. మీరు సోదరుమణుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈ కాలంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుండి 5వ స్థానం నుండి గురుడు, శని యొక్క కలయిక కారణంగా మీరు పిల్లలు పురోగతి సాధిస్తారు. అవివాహితులకు మంచి సమయం సంబంధం కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి.
విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి విద్యార్థులు తెలుగు నూతన సంవత్సరంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది. అయితే ప్రణాళిక ప్రకారం పనిచేసి విజయం సాధిస్తారు. మీ జీవితంలో సానుకూల శక్తి కూడా కనిపిస్తుంది. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. 2024 మే నెలలో గురుడి సంచారంతో మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఆసక్తిని కూడా మీరు పెంచుకుంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఎదురైన క్రమశిక్షణ వివేకముతో వీరు ఒడిదుడుకుల్ని అరికడతారు. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం అయితే చేసుకున్నట్లయితే చాలా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు కార్యవాదులు, తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన పెట్టండి వీరికి నిద్ర కూడా పట్టదండి. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది, కానీ వీరి క్రింద పనిచేసేవారు వీరి పట్ల భయంతో పనిచేస్తారు, కానీ వీరిపైన అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకుండా పోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం కారణంగా వీరు అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళములో చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అనుకునేది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనియరు. ఈ రాశి వారి సమయంలో చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశివారు మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు, అరటిపళ్ళు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది కనుక. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేస్తే మీరు. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి మనమైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇంకా మీ స్నేహితుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా సరే మేషరాశి వారు కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.